హాయ్ ఆల్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి అవిసె గింజలతో కారప్పొడి. చాలా సింపుల్గా, ఈజీగా, హెల్తీగా కూడా చేసుకునేలాగా చూపిస్తాను. వచ్చేసింది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి, మరీ కలర్ మార్చకండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం అవిసె గింజలు కూడా వేసుకొని కొంచెం అవి కూడా డ్రై రోస్ట్ చేయండి. కలర్ చేంజ్ అయితే మన కారపొడి కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని పొట్టు మినపగుళ్ళన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నల్ల మినపప్పు ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఇది కూడా వేసుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. మొత్తం చల్లారాక 4 వెల్లుల్లిపాయలు వేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఎండుమిరపకాయలు అవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవి ఫ్రై చేసుకున్న అన్నీ కూడా వేసేసుకున్నాను. అవిసె గింజలు, మినపప్పు, ధనియాలు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వేసేసుకొని వీటిల్లోనే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తీసుకొని మొత్తం ఫైన్గా మిక్సీ పౌడర్ చేసేసుకోండి. అంతే, చాలా టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్